మున్సిపల్ ఎన్నికలు గడువు లోపలనే ఎన్నికలు జరగాలని మరి ఈరోజు కోర్టు ఆదేశించినా కూడా ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఈరోజు మరి రిజర్వేషన్ డ్రామాను తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు డ్రామా తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు రిజర్వేషన్ ప్రకారం 60.55% రిజర్వేషన్ అయితే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి 60.55%తోనే ఎన్నికలు జరిపించగలిగారు. మరి ఈ ప్రభుత్వం ఈరోజు జరిపించలేకపోతా ఉంది. 34% బీసీలు, మరి ఎస్టీలు 8.25, మరి ఎస్సీలేమో 16.30, మరి మహిళలకు 50%. అందుకోసం ఈరోజు జరపకుండా కోర్టు 50% మాత్రమే 50% లోపల చేయాలని చెప్పినందువల్ల ఈరోజు ఆ సాకు చూపించి ఈరోజు ప్రభుత్వం చేయని పరిస్థితి చూస్తా ఉన్నాము ఇవాళ. మరి ఈరోజు చూస్తే జగన్ బాబు 2011లోనే ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనకు. మరి అన్ని పార్టీలు కూడా బీసీ జనాభా దామాషా ప్రకారం మనం ఎన్నికలు జరుపుకుందాం, జనరల్ స్థానాలు చేసి మరి అన్ని పార్టీల వారం కూడా బీసీ అభ్యర్థులు నిలబెట్టుకుందాం, మరి ఎన్నికలు జరుపుకుందామని చెప్పి మరి అన్ని పార్టీలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ఏ పార్టీ కూడా స్పందించిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ. స్థానిక సమస్యలకు నిధులు విధులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు స్థానిక సమస్యలకు 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగనందున ఈరోజు 4,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. మరి 29 అధికారాలు పంచాయతీలకు బదలాయించలేదు. ఈరోజు చూస్తున్నాం మనం ఎన్నికలు. మరి ఈరోజు 2013-14కు సంబంధించి కూడా ఈరోజు 2,400 కోట్ల రూపాయలు మునిగిపోయినట్టుగా చూస్తా ఉన్నాం ఇవాళ. స్థానిక సమస్యలకు నిధులు విధులు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి నిధులు విధులు కల్పించాల్సిన పెద్దగా అవసరం లేదని చెప్పి ఆయన 9 సంవత్సరాల కాలంలో మరి 2,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిన సందర్భం చూసాం. అందుకే 2001 నుంచి కూడా మరి ఆ పార్టీ ఘోర పరాజయం పొందడం కూడా చూసాం. రాజశేఖర రెడ్డి గారు స్థానిక సమస్యలకు నిధులు విధులు కూడా పెట్టారు. మంచినీరు, వైద్య విద్యకు నిధులు కల్పించి వాళ్ళకందరికీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ సమస్యలకు ఎన్నికైన వారికి ప్రోటోకాల్ కల్పించడం జరిగింది, గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా నిధులు కూడా కల్పించడం జరిగింది. మరి అంతేకాకుండా వీళ్ళందరూ కౌన్సిల్కు నిలబడేదానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి చెక్ పవర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఈరోజు వాస్తవానికి చూస్తారంటే మరి ఈరోజు మామూలుగా ఆనవాయితీ మైనర్ పంచాయతీలకు మరి రాష్ట్ర ప్రభుత్వమే కరెంటు బిల్లులు బకాయిలు చెల్లిస్తుంది. అటువంటిది ఈరోజు ప్రభుత్వం స్థానిక సమస్యలు కట్టుకోవాలని ఆదేశించినందువల్ల ఈరోజు పల్లెలు చీకట్లో మగ్గుతా ఉన్నాయి. ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ మరి ఈరోజు కరెంటు కోతల వల్ల, కరెంటు బిల్లు మోతల వల్ల ఈరోజు పంచాయతీలు సతికిలబడ్డాయి. తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు పల్లెల్లో చూస్తా ఉన్నాం ఇవాళ. మరి అంతేకాకుండా అధికార పక్షం వారి జేబులు నింపుకోవడం కోసం గ్రామ సభల ఆమోదం లేకుండా ఈరోజు నామినేషన్ పద్ధతి మీద పనులు ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు పంచాయతీ నిలయాలు అశాంతి నిలయాలుగా కూడా ఉంటా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 1094 జెడ్పీటీసీలు ఉన్నాయి, 21,834 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మరి 16,168 ఎంపీటీసీలు ఉన్నాయి, 182 మున్సిపాలిటీలు ఉన్నాయి, 19 కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మరి 2.5 లక్షల మంది దగ్గర దాదాపుగా 2.5 లక్షల మంది ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు ఈరోజు ఎన్నికకు దూరమైనారు, ఈ పదవులకు దూరమైనారు. మనం చూస్తా ఉన్నాం ఇవాళ. ఈ రోజైనా ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అంటే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. మరి ఈరోజు కేంద్రం నుంచి నిధులు మునిగిపోయినాయి. ఈరోజు చూస్తే కేంద్రం ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడం కోసం, ఈరోజు వైఎస్ఆర్సీపీని గ్రూపులుగా విభజించడం కోసం ఈరోజు ఎన్నికలకు ముందుకు వస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పి రావడం జరిగిందట, నవంబర్ వరకు ఎన్నికలు రాకుండా అంటే జగన్ బాబు రాకుండా ఉంటే మరి స్థానిక సంస్థల లాగా ఈ ఎన్నికలన్నీ కూడా గెలుచుకొని పార్టీని సొంతం చేసుకుంటామని చెప్పి రావడం కూడా జరిగిందని వింటా ఉన్నాం. ఈరోజు ఈ పద్ధతిలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటుందని కూడా చెప్తున్నా. మరి మీ గెలుపుకు ఈరోజు మరి ఎమ్మెల్యే కోఆర్డినేటర్లు కానీ, పార్లమెంట్ కోఆర్డినేటర్లు కానీ వారందరూ కూడా మీ గెలుపుకు వారందరూ సహకరిస్తారని కూడా నేను చెప్తున్నా. మీకు అందరికీ పైన నాయకులందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు మన ఎన్నికలు కాదు, ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, పంచాయతీ ఎన్నికల్లో మనం
పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాత్రం అనుకోకండి. మన పార్టీ పుట్టి 2 ఏళ్లే అవుతా ఉంది కాబట్టి వాళ్ళ గెలుపుకు మీ అందరూ కూడా సహకరించాలని పైనున్న నాయకులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. కాబట్టి సొసైటీ ఎన్నికల్లో మరి ఏదైతే వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారో మరి ఈ రోజు ఈ ఎన్నికల్లో కూడా ఆధిపత్యం చూపించుకోవాలని చూస్తా ఉన్నారు మనం. కాబట్టి జాగ్రత్తగా మనం ఎన్నికలు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఈ 2 పార్టీలు కూడా కుమ్మక్కై ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఉన్నాయి. ఈరోజు వారికి మాత్రం వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడం, జగన్ బాబును దెబ్బతీయడం, మరి రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడం వాళ్ళ ఏకైక లక్ష్యం. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, కలిసైనా వస్తారు, ఒక్కరైనా వస్తారు. ఏ విధంగా వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరి వారు ఒకరికొకరు ఉండడం కాకుండా మరి అధికార పక్షం పోలీసులను బాగా తీసుకొస్తారు. పోలీసులు మరి వాళ్ళతో చేయాల్సిన పనులన్నీ చేపించుకోగలుగుతారు. ఎన్నడూ లేని పంచాయతీ ఎన్నికలకు ఈరోజు 1,00,000 మంది పోలీసులను మరి సెంట్రల్ నుంచి అక్కడి నుంచి తెప్పిస్తారట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ మరి డబ్బు మద్యం కూడా తీసుకొస్తారు. ఎక్కడికక్కడ మనం కట్టడి చేసుకునే చోట కట్టడి చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలనో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలకుగా ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా.